దివ్య భరణి తనుజ ఈ ఫ్యామిలీ గురించి మనం మాట్లాడుకోకుండా రోజే గడవదు అనడంలో ఏ సంకోచితము లేదనమాట. సో వీళ్ళ గురించి మనం మాట్లాడేసుకుందాము. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా నోటీస్ చేశారా, భరణి గారు ఉంటే దివ్యకి కొమ్ములు వస్తాయి, తనుజకి ఎక్కడో ఒక బలం వస్తుంది అని అంటారు చూసారా, అది నాకు బాగా అనిపించింది. ఎస్పెషలీ తనుజ విషయంలో కన్నా కూడా దివ్య లోపల ఉన్న బలుపు, పొగరు, సాడిజం, సైకోయిజం ఇవన్నీ భరణి గారు ఉంటే బయటకు వచ్చేస్తాయి. అది నిన్న తన గౌరవ విషయంలో బిహేవ్ చేసిన విధానంలో చెప్తుంది అనమాట. మొన్నటి వరకు పిల్లిలాగా పెద్దగా గొడవలు పెట్టుకోకుండా, ఒకవేళ గొంతు లేపినా అంత ఎక్కువగా లేపకుండా, వేరే వాళ్ళ సపోర్ట్తో, స్ట్రెంగ్త్తో అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చేసింది. యాజ్ యూజువల్ ఈయన రాంగాల్ని తెగ ఫీల్ అయిపోతుంది. నాకు అర్థం కాదు, పేరుకేమో ఫ్రెండ్ లేదా పేరుకేమో అన్న అంటది, బిహేవియర్ ఏమో ఇంకా వేరే సంథింగ్ ఎల్స్ అన్నట్టు బిహేవ్ చేస్తుంది. ఎందుకులే అమ్మాయి కదా, నేనే ఒక ఉమెన్ని అలా అనకూడదు అని ఆలోచిస్తున్నాను. కానీ లిటరలీ ఆవిడేదో ఆవిడికే సొంతం అన్నట్టు ఆయన గురించి ఏడ్ చేస్తుంది. ఈవిడైతే బాండ్లు పెట్టేసుకోవచ్చు, వేరే వాళ్ళనైతే బాండ్స్ గురించి కమెంట్స్ చేస్తుంది. నాకు అసలు ఆ లాజిక్ ఎప్పుడూ అర్థం కాదు. పైగా అంటది, మీరు అందరి ముందు నాకు చెప్పొద్దు, పక్క తీసుకెళ్ళి చెప్పమంటది. అందరి ముందు చెప్పకపోవడం ఏంటి, చెల్లికి ఎందుకు అందరి ముందు చెప్పకూడదు? ఈవిడేమో చెల్లి అంటది, తనుజ ఏమో ఫాదర్ అంటది. అలాంటప్పుడు ఎందుకు తనకి అందరి ముందు చెప్పకూడదు? తను ఏమన్నా ఇంకేమన్నా రిలేషనా? కాదు కదా. అలా అనుకున్నప్పుడు పక్కకి ఎందుకు తీసుకెళ్ళి చెప్పాలి? సో ఆ అజమాయిషి ఏదైతే ఉంటుందో అది నచ్చదు. నిన్న ఎస్పెషలీ నోరు మూసుకో, షటప్ అని దివ్య అనడం నాకు అస్సలు నచ్చలేదు. బికాస్ మాధురి గారి సంజన అంటేనే నేను ఒప్పుకోలేదు. ఈవెన్ దో మాధురి గారు దివ్య కంటే వయసులో పెద్ద అయినా సరే, అలాంటప్పుడు దివ్యకి బేసిక్ కామన్ సెన్స్ ఉంది. లెట్ మీ నాక్ సమ్ సెన్స్ ఇన్ యువర్ హెడ్ అని చెప్పి ఎదవ ఇంగ్లీష్ మాట్లాడడం కాదు, ఏ వర్డ్ అనాలో ఏ వర్డ్ అనకూడదు కూడా తెలుసుకోవాలి. దివ్య లైవ్లో అంటదనమాట, నువ్వు మొన్న నామినేషన్ అప్పుడు కూడా మూసుకో అని అన్నావు నన్ను అని అంటాడు గౌరవ్. అంటే నేను అన్నానని చెప్పు, నేను ఇక్కడి నుంచి వాకౌట్ చేసేస్తాను అంటది. మళ్ళీ తన ఎక్స్ప్లెనేషన్ తానే చెప్తుంది, నేను షటప్ అని అన్నాను, దానికి నీకు వచ్చి సారీ చెప్పారంటే షటప్ అంటే ఏంటి, మూసుకో అంటే ఏంటి, రెండోడు కాదా? అయ్యో, ఈ విషయం డిక్షనరీలో లేకుండా పోయిందే. ఈ వారం గట్టిగా నాకు సార్ దివ్యని అడగాలి. నోరు ఉంది కదా అని అరిచేస్తుంది. పాప మా అబ్బాయి చాలాసార్లు చెప్పాడు, అరవడం నాకు రాక కాదు, నేను ఉమెన్కి రెస్పెక్ట్ ఇస్తాను, కానీ పొలైట్గా మాట్లాడొచ్చు కదా అంటే తను కావాలని అలా రెచ్చిపోయి మాట్లాడింది. అది చాలా తప్పు. సో నాకు అది నచ్చలేదు అని గౌరవ్ చెప్పిన విషయం అయితే 100% కరెక్ట్. సో ఈ పొగరు, బలుపు భరణి ఉన్నప్పుడే దివ్యకు వస్తుంది అనేది నా ఫీలింగ్. సో ఇందులో మీరు ఎంతమంది ఏకీభవిస్తారు?